వెల్కమ్ టు NN1 న్యూస్. వార్తలు చదువుతున్నది మీ వర్షిత్. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేగొండపల్లి టీడీపీ కార్యాలయంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సీనియర్ నాయకులకు సన్మానం చేశారు. వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ, నాటి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పారేందుకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా ఎనలేని కీర్తి సాధించారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెన్నిదిగా నిలిచారని ఆమె అన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా, ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మండలాల ఏర్పాటు, మహిళలకు పెద్దపేట, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్టీఆర్ పరిపాలన సాగించారన్నారు. నమ్మలో ఉండాలి కంపల్సరీ అయినా చూడండి. ఆయన కనపడదు. ఓకే ఓకే చేసేటండి ఉండాలి. మేడం గారు వినండి. తెలియజేస్తున్నాను. ఈరోజు మనం తెలుగు వాళ్ళుగా గర్వించదగ్గ గొప్ప రోజు. ఎందుచేతంటే ఆనాడు అన్న ఎన్టీఆర్ స్త్రీలకి పెద్దపీట వేస్తూ స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నేత మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే కార్మికులు కూడా చేయూతనిచ్చి ఎప్పుడు కూడా వెన్నంటి ప్రోత్సహించిన వారు అన్న ఎన్టీఆర్. అలాగే ₹1 కిలో బియ్యం ప్రవేశపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా గర్వించదగ్గ రోజు. తెలుగుదేశం అంటే ఐక్యమత్యం. కేవలం పార్టీ పదవులే కాకుండా ఎక్కడ కూడా కలిసి ఉంటే అందరూ కూడా కలిసిమెలిసి చేసుకునే రోజు. ఈ రోజు అధిష్టాన పిలుపు మేరకు ఈరోజు చేగొండపల్లి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ